ధైర్యం కోల్పోయారు. కానీ సాహితి మాత్రమే తమ సమస్యకు పరిష్కారం ఆ మాయాజాలపు అడవిలోనే ఉందని నమ్మింది. ధైర్యంగా ఆ అడవిలోకి వెళ్ళింది. ఆ అడవిలోకి వెళ్ళగానే సాహితిని ఒక మాట్లాడే పక్షి ఆపింది. నువ్వు ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగింది. సాహితి ధైర్యంగా నేను మా ఊరిని బాగు చేసుకోవడానికి వచ్చాను అని చెప్పింది. సాహితి ధైర్యం చూసి నవ్వుతూ ఆ పక్షి సాహితికి దారిచ్చింది. కొంత దూరం వెళ్ళగానే సాహితికి ముళ్ళు దిగి బాధపడుతున్న ఏనుగు కనిపించింది. సాహితి భయపడకుండా మాయాజాలం చెట్టును చేరుకుంది. అక్కడ బంగారంతో ఉన్న తలుపు, వెండితో ఉన్న తలుపు, సాధారణంగా ఉన్న తలుపు కనిపించింది. సాధారణంగా ఉండడమే